హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది యాక్సెప్ట్ చేశారని అనుకుంటున్నా. నాకు తెలిసి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయాలా. ఎనీవే, నేనైతే యాక్సెప్ట్ చేసుకున్నా కదా. నేనైతే మార్నింగ్ 5కి లేసా. మార్నింగ్ 5కి లేసి చదివేస్తున్నాను అనుకుంటున్నారేమో. అంత లేదు, నేను 6కి లెగవాలని అనుకున్నా. యాక్చువల్లీ నా ఐస్ కొంచెం డ్రై అయిపోతున్నాయి, సో ఎక్కువసేపు పడుకుందామని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఎందుకో 5కే మెలకు వచ్చేసింది ఈరోజు. సో లేచి చేసా. కాస్త బద్ధకంగా అనిపించింది, అందుకని స్ట్రెచెస్ చేస్తున్నా. బద్ధకం పోవాలంటే నేను రెండు ట్రిక్స్ చెప్తా. అవేంటంటే, ఇలా బుక్ తీసి వెంటనే చదవడం కాదు. ఫస్ట్ అయితే మీరు బాడీని స్ట్రెచ్ చేయండి. బాడీ స్ట్రెచ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, వెళ్ళి గోరువెచ్చగా అంటారు కదా, సో అలా హాట్ వాటర్ పెట్టుకోండి. ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ హాట్ వాటర్ పెట్టుకోండి. ఆ హాట్ వాటర్ పక్కన పెట్టుకొని గ్లాసులో పోసుకుంటూ ఇలా బుక్ ముందేసుకొని చదివారనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నా, ఆ బద్ధకం పోతుంది. చాలామంది ఏం చేస్తారంటే, లెగవంగానే వెళ్ళి నిద్రమత్తు పోవడానికి ఫేస్ అనేది వాష్ చేస్తారు. ఫేస్ వాష్ చేసేస్తే, ఇప్పుడు ఏంటంటే బయట చాలా చల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ చన్నీళ్ళతో ఫేస్ వాష్ చేసావు అనుకో, ఇంకా మొత్తగా అనిపిస్తుంది. సో అలా చేయొద్దు. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ జస్ట్ ఓన్లీ బాడీ అనేది స్ట్రెచ్ చేయండి. బాడీ స్ట్రెచ్ చేసేసి హాట్ వాటర్ పక్కన పెట్టుకొని తాగారనుకోండి, మొత్తం బద్ధకం మొత్తం పోతుంది. అలాగే బాడీ కూడా బాగా యాక్టివ్ అవుతుంది. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట హాట్ వాటర్ మార్నింగ్ తాగితే. సో ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. నేనైతే అదే చేస్తున్నా, నాకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను అదే హాట్ వాటర్ పక్కన పెట్టుకొని తాగుతూ బుక్ ముందేసుకొని కూర్చున్నా. 5 to 7 చదువుదామని. ఇక 7 అయిపోయినాయి. యాక్చువల్లీ నేను మర్చిపోతున్నాను అనమాట, నేను వ్లాగ్ తీయాలని చెప్పేసి. యాక్చువల్లీ అలవాటు తప్పింది కదా, సో అందుకే వీడియోస్ చాలా తీయలేదు. అండ్ నాకు అంత అనిపించలేదు ఎక్కువ తీయాలని. సో ఇంకా 7 అవ్వగానే నేను ఇంకా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలని అనుకున్నాం కదా, సో హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజెస్కి టైం కేటాయించేసా. ఎక్సర్సైజెస్ అవ్వగానే పెద్ద టాస్క్ ఏదన్నా ఉంది అంటే నా లైఫ్లో తిన్నవి కడగడమే. నిజంగా చెప్తున్నా, ఎందుకో తెలియదు, వీటిని చూస్తే భయం వేస్తుంది. ఆ పని కూడా కంప్లీట్ చేసేసా. ఇంకా యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, నాకు వ్లాగ్ తీయాలనే మైండ్లో లేదు. అందుకే చాలా వీడియోస్ నేను తీయట్లేదు. అందుకే వీడియోస్ కూడా చాలా షార్ట్గా ఉంటాయి. ఈ వీడియో ఒకటే కాదు, చాలా వీడియోస్ 4 minutes 5 minutes అంతే ఉంటాయి వ్లాగ్స్. ఎందుకంటే నాకు మైండ్లో లేదు వ్లాగ్స్ తీయాలి, చేయాలి అని చెప్పేసి. ఏదో మీకోసం అనేది చేస్తాను. మీకోసం ఎందుకున్నానంటే, ఓకే వీడు చేస్తున్నాడు కదా, మనం కూడా చేసుకుందాంలా అని మీకు మీరు చెప్పుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోస్ తీస్తున్నా. సో నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు స్టడీ రూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. అంటే ఈ 1.5 month 2 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. 2 months స్టడీ హాల్కి వెళ్ళడానికి. ఎందుకంటే కన్సిస్టెన్సీ మిస్ అయింది. ఆ కన్సిస్టెన్సీ కోసం అంటే చెప్పాను కదా, 8 hours కంటిన్యూగా చదవాలని చెప్పేసి. అదే రూమ్లో ఉన్నానంటే ఖచ్చితంగా ఈ చలికి బెడ్ మీద పడుకుందాం, దుప్పట ముసుగు తీసుకొని పడుకుందాం అనే ఆలోచనలు వస్తాయి. సో అందుకే బెడ్కి దూరంగా ఉండాలని చెప్పేసి స్టడీ రూమ్ తీసుకున్నాను అనమాట. సో స్టడీ రూమ్కి వెళ్ళాను. స్టడీ రూమ్కి వెళ్ళి ఇంకా చదవడం అయితే మొదలుపెట్టా. ఎప్పుడు మార్నింగ్ 9కి అలా అనుకుంటా స్టడీ రూమ్కి వెళ్ళాను. 9 or 9:30 ఆ టైంలో స్టడీ రూమ్కి వెళ్ళిపోయా. స్టడీ రూమ్కి వెళ్ళేసి ఇంకా చదివా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు పర్సంటేజ్ అంటే మ్యాథ్స్ అర్థమెటిక్ చూస్తున్నాను అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఇంతకుముందు అంతా చెప్పాను కదా, వీడియోస్ తీయడానికి అంత ఆలోచనలో లేదు, వీడియోస్ తీయాలి పెట్టాలి అని చెప్పేసి అంత లేదు. సో అందుకే ఇది కూడా నేను అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నా 8 hours మొత్తం అయిపోయింది. ఇంకా కొన్ని అవర్స్ చదివాను. ఆ చదివిన తర్వాత నేను ఇంకా రూమ్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అనే టైంలో నాకు అది గుర్తొచ్చింది అనమాట. ఓకే వీడియో తీయాలి కదా అని చెప్పేసి గుర్తొచ్చింది. అందుకే బుక్ ముందే వేసుకొని తిరగేసాను. 2 పేజీలు చదవలేదు యాక్చువల్లీ, ఎందుకంటే వీడియో కోసమని చేశా. ఎందుకు అబద్ధం చెప్పండి, చెప్తున్నాను కదా, నాకు మైండ్లో అంత లేదు వీడియో తీయాలి, చదివింది వీడియో తీయాలి, వ్లాగ్ చేయాలి అని చెప్పేసి. సో ఏదో వీడియో కోసం అనేసే బుక్ 3 పేజీలు అంటే ఏం లేదండి, ఒక బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసా, ఏదో సరదాగా అన్నాను. బుక్స్ అంటే ఒక 1 hour మళ్ళీ అలా 1 hour కాదులేండి, ఒక ½ an hour అలాగా ప్రాక్టీస్ అయితే చేసా. అది మీకు యూజ్ అవుతుందని. అది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయా. యాక్చువల్ నిజంగా చెప్తాను, వీడియో తీయాలని మైండ్ అయితే అస్సలు రావట్లేదు. ఎందుకు అంటే రావట్లేదు అంటే నా మైండ్లో లేదు అది. సో అందుకని వీడియోస్ చాలా తీయలేదు. ఇంకా నేను రూమ్కి వచ్చేసరికి అయితే 8:30 అలా అయిపోయింది. నైట్ 8:30 అయిపోయింది. ఇంక ఇప్పుడు వండుకొని తినాలి, అదే పెద్ద టాస్క్. ఇప్పుడు వండుకొని తినడం పెద్ద టాస్క్, అది పెద్ద టాస్క్. ఇంకా రైస్ పెట్టుకున్నా, బయట నుంచి కర్రీ తెచ్చేసుకున్నాను, లేకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పి, పడుకునేటప్పటికి లేట్ అయిపోద్ది, తినేటప్పటికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి. సో నా డే అయితే మొత్తానికి అయితే ఈరోజు ఎలా గడిచింది, మీ డే ఎలా గడిచింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్, బై బై, ఆల్ ది బెస్ట్.